నమస్కారం. వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన ఉద్యోగ సమాచారం ఏమేమి ఉంది చూద్దాం. మొదటగా పరీక్ష తేదీ మార్పునకు ఎస్బీఐకి లేఖ రాసిన ఏపీపీఎస్సీ. మెయిన్స్ పరీక్ష తేదీని మార్పు చేయాలని ఎస్బీఐకి ఏపీపీఎస్సీ లేఖ రాసింది. ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఈ నెల 25న ఎస్బీఐ మెయిన్స్తో పాటు గ్రూప్ 2 పరీక్ష ఉంది. 2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వేలంలో ఉన్న నేపథ్యంలో గ్రూప్ 2 అభ్యర్థులకు మార్చి 4న మరో స్లాట్ కేటాయించాలని కోరింది. డిఎస్సిపై హడావుడి ఏలా వివరాలు మా ముందుంచండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఉపాధ్యాయ నియామకాల పరీక్ష టీఆర్టీ, డిఎస్సిల నిర్వహణలో హడావుడి ఎందుకని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గతంలో నిర్వహించిన పరీక్షలు ప్రభుత్వం షెడ్యూల్ చూస్తే ఇందులో ఏదో హడావుడి కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టెట్ నిర్వహణకు ప్రభుత్వం ఈ నెల 8వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్, ఉపాధ్యాయ నియామకాల భర్తీ నిమిత్తం 12వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నామనేని రామకృష్ణ ప్రసాద్ సోమవారం విచారణ జరిపారు. టెట్లో అర్హత సాధిస్తానని టీఆర్టీకి అర్హులని కోర్టు దృష్టికి తెచ్చారు. టెట్ పరీక్షల ఫలితాలు వచ్చే నెల 14వ తేదీన ప్రకటిస్తారని, ఆ తర్వాత రోజు టీఆర్టీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిలబస్ అధికంగా ఉన్నందున టెట్కి ప్రిపేర్ కావడం అసాధ్యమని చెప్పారు. కేవలం 19 రోజుల వ్యవధి మాత్రమే ఉందని కూడా, మరోవైపు టీఆర్టీ పరీక్షల సమయం కూడా ఇవ్వలేదని వివరించారు. ప్రభుత్వం ఆగమేఘాలపై పరీక్షలు ముగించేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు తగిన గడువు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని చెప్పారు. పరీక్షల నిర్వహణపై స్పందించాలని న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించగా వివరాల సమర్పణకు గడువు ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరిస్తుందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇది విద్యా హక్కు చట్టం, సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం బీఈడీ అభ్యర్థులను సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టుల భర్తీకి అనుమతించేదిగా ఉందని, ఈ నిబంధనను రద్దు చేయాలని కోరారు. న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఈ వ్యాజ్యాల విచారణ కూడా మంగళవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసి టెట్, టీఆర్టీ పరీక్షలు హడావిడిగా నిర్వహిస్తున్నట్లుంది. అంటే ఎక్కడికి వెళ్ళి ఈ మీన్ టైంలో మేము కంప్లీట్ చేసుకోవాలి, ఎలక్షన్ వల్ల ఏం లబ్ధి పొందాలి అనే ఉద్దేశంలో పెడుతున్నట్టు అనిపిస్తుంది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రస్తుత తేదీలను పరిశీలిస్తే ఈ వ్యవహారం అర్థమవుతుంది. పూర్తి వివరాలు తమకు సమర్పించాలని గవర్నమెంట్కి కోరారు. ఎస్బీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై నేడు విచారణ. సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను ప్రభుత్వం అనుమతించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. వాస్తవానికి ఈ వ్యాజ్యాలు హైకోర్టు సీజే ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు సోమవారం లిస్ట్ అయ్యాయి. సీజే సెలవులో ఉండడంతో వాటిపై త్వరగా విచారణ చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు జస్టిస్ ఏవిషియస్ సాయితో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. వారి అభ్యర్థన మేరకు ధర్మాసనం విచారణలను మంగళవారానికి వాయిదా వేసింది. ఇకపోతే ఇండియన్ కోస్ట్ గార్డ్లో చేరండి అని ఇండియన్ కోస్ట్ గార్డ్లో అసిస్టెంట్ కమాండెంట్ 2025 బ్యాచ్ ఎంపిక కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. రెడీ రిలవెంట్ రెస్పాన్సివ్ అని ఉంది. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 6 వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు. దగా క్యాలెండర్, నిరుద్యోగులతో జగన్ తొండాట, గెలిపిస్తే ఉద్యోగాలు ఇస్తారని నాడు ఊదరగొట్టారు. అధికారం చేపట్టాక నియామకాలని గాలికి వదిలేశారు. జాబ్ క్యాలెండర్ అంటూ 5 ఏళ్ళు ఊరించి మోసగించారు అని అన్నారు. ఏం చెప్పారు అని అంటే ఇట్లా చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,32.30 lakhs ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరి 1న ప్రత్యేక క్యాలెండర్ విడుదల చేసి చేస్తామని చెప్పారు. ఏం చేసారు అంటే అధికారంలోకి వచ్చాక ఒకసారి క్యాలెండర్ విడుదల చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా 2,210 పోస్టుల భర్తీకి 33 ప్రకటనలు ఇచ్చారు. వీటిలో సగం గత ప్రభుత్వం మంజూరు చేసినవి అని ఇచ్చారు. కొలువులు అన్నారు, క్యాలెండర్ అన్నారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ చెప్పిన మాటలను నమ్మిన నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. కాదు ఓ యుద్ధమే వేశారు, కొలువు కాదు కదా ప్రకటన జారీ కోసమే కాయలు కాసేలా వేసేశారు. అయితే జగన్ చెప్పిందంత అబద్ధమే అని తెలుసుకొని నిరుద్యోగులు తీవ్ర నిరాశలో మునిగిపోయారని రాశారు. గందరగోళంలో డిఎస్సి అప్లికేషన్ నుంచి రిజర్వేషన్ రోస్టర్ వరకు అంతా అయోమయం. మొదటి దరఖాస్తుదారులకు కనిపించని ఈడబ్ల్యూఎస్ కోట ఎడిట్ ఆప్షన్ లేక 30,000 మందికి అవస్థలు అని రాశారు. దగా క్యాలెండర్ 28,000 ఖాళీలుంటే 6,000కే నోటిఫికేషన్ ఇస్తారు అని ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో 28,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఆ ఖాళీలను భర్తీ చేస్తే వేతనాల కోసం రుణం తీసుకోవాల్సి వస్తుందేమోనన్న ఉద్దేశంతో నియామకాలని తగ్గించేసింది. ఘనత వహించిన జగన్ సర్కార్ కేవలం 6,100 పోస్టులకే ఉద్యోగ ప్రకటన జారీ చేసి ఇవే మొత్తం ఖాళీలంటూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుంది. రాష్ట్రంలో 8,366 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి శాసన మండలిలో ప్రకటించారు. జిల్లా, మండల పరిషత్తు, పురపాలక శాఖల పరిధిలోని ప్రభుత్వ బడుల్లో ఈ ఖాళీలు ఉన్నట్లు వివరించారు. గతంలోనే అంతలోనే మాట మార్చడం గమనార్హం. యూనివర్సిటీల్లో కూడా పాఠాలు చెప్పేవారు కూడా లేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో కలిపి 3,220 పోస్టుల భర్తీకి గతంలో ప్రకటించారు. పోస్టుల హేతుబద్ధీకరణ, రిజర్వేషన్ రోస్టర్పై పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై ప్రభుత్వం గత డిసెంబర్లోనే కౌంటర్ వేయాల్సి ఉండేది. కాకపోతే ఈ విషయంపై ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. రాష్ట్రంలో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022లో ప్రకటన ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి కోర్టు కేసు అడ్డంకిగా ఉందంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ తప్పించుకునే ధోరణి ప్రదర్శిస్తున్నారు. అసలు ఈ పోస్టులు ఇప్పట్లో భర్తీ అవుతాయా లేదా అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జాప్యంతో అనర్హులైన పట్టభద్రులు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జగన్ ప్రభుత్వం చేస్తున్న జాప్యం పలువురు పట్టభద్రులకు శాపంగా పరిణమిస్తోంది. సర్కారు కొలువులు పొందడానికి నిర్ణీత వయసు దాటుతుండడంతో నిరుద్యోగులు అర్హత కోల్పోతున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో సకాలంలో సరైన సంఖ్యలో నియామకాలు చేపట్టకపోవడంతో వేలాది మంది నిరుద్యోగులు ఇప్పటికే అర్హత కోల్పోయినారు. దీంతో తాము పట్టా పొంది కూడా ప్రయోజనం లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గందరగోళం డిఎస్సి సర్వర్ లోపాలతో అభ్యర్థులకు ఇక్కట్లు తొందరగా క్లియర్ చేస్తే బాగుంటుంది. ఆ చిక్కులకు పరిష్కారం ఏది అని ఇచ్చారు. డిఎస్సి మొదట్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ కోట చూపించలేదు. కొందరికి పరీక్ష కేంద్రం కనిపించలేదు. స్థానిక జిల్లా మాత్రమే అడగబట్టి దాన్ని నమోదు చేశారు. ఈ లోపాలను సవరించుకునేందుకు అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు. ఈ నెల 12, 13 తేదీల్లో 30,000 మందికి పైగా దరఖాస్తులు చేశారు. ఇప్పుడు వీరందరూ మళ్ళీ దరఖాస్తు చేయాలా లేదంటే ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్ ఇస్తుందా అనే దానిపై స్పష్టత లేదు. 22వ తేదీతో దరఖాస్తు గడువు ముగిస్తున్నందున అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సిలబస్లో కొత్త చిక్కులు. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 3 నుంచి 5 తరగతుల్లో ప్రస్తుతం ఉన్న సిలబస్, 6 నుంచి 10 తరగతులకు పాత సిలబస్, ద్విభాషా పాఠ్యపుస్తకాలకు అనుసరించాలని ప్రభుత్వం సూచించింది. డిఎస్సికి వచ్చేసరికి కేవలం టాపిక్స్ మాత్రమే ఇచ్చింది. టెట్కు 20 రోజులు సమయం ఇవ్వగా ఆ తర్వాత డిఎస్సికి 5 రోజులే మిగిలింది. టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు జరుగుతాయి. డిఎస్సి పరీక్షలు మార్చి 17న ప్రారంభమై 30తో ముగుస్తాయి. టెట్కు ప్రిపేర్ అయిన విద్యార్థులు ఆ పరీక్ష రాసిన తర్వాత 5 రోజుల్లోనే డిఎస్సి ఎలా రాయగలుగుతారు? టెట్ కోసం చదివిన సిలబస్కు డిఎస్సికి సిలబస్కు కొంత వ్యత్యాసం ఉంది. 4.5 ఏళ్ళు డిఎస్సి ఇవ్వకుండా జాప్యం చేసిన ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా ప్రకటించి చదువుకునేందుకు సమయం లేకుండా చేసిందని అభ్యర్థులు హైకోర్టును సైతం ఆశ్రయించారు. దరఖాస్తుల సమర్పణకు గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు. తరచూ సర్వర్ మొరాయించి వెబ్సైట్ పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు రుసుము ఆన్లైన్లో చెల్లిస్తున్న ఐడి రాకపోవడంతో కొంతమంది 2-3 సార్లు చెల్లించాల్సి వస్తుంది. డెబిట్ కార్డు నుంచి కట్ అయిన మొత్తం వెంటనే తిరిగి బ్యాంకు ఖాతాకు రావడం లేదని కూడా ఇచ్చారు. ఇకపోతే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి దూర విద్యా కేంద్రం ప్రవేశ ప్రకటన. పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సులలో ప్రవేశాల నిమిత్తం అప్లికేషన్లు అడుగుతున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. డేట్లు ఇట్లున్నాయి చూసుకోండి. కాకపోతే IIITలో డిఎల్ డిగ్రీ, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్, ఎంఎస్,
కోర్సులకు అప్లికేషన్లు అడుగుతున్నారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 1/4, ప్రవేశ పరీక్ష 4/5, ఇంటర్వ్యూ తేదీలు 11 నుంచి 13 వరకు. ఇది యూజీ అడ్మిషన్స్ IIITAC.in వెబ్సైట్. ప్రభుత్వ ఉద్యోగాలు రైల్వేలో 9,000 టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించిన లాస్ట్ డేట్ దరఖాస్తులు ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం 9/3 వచ్చే నెల 9 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 8/4. రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఇండియన్ రైల్వేస్ అన్న చూడొచ్చు. లైబ్రరీని కొలువులు NPSC ఏపీ మెడికల్ అండ్ హెల్త్ సబార్డినేట్ కోర్స్ సర్వీసుల్లో 4 లైబ్రేరియన్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత ఫస్ట్ క్లాస్ లేకపోతే సెకండ్ క్లాస్ MA, MSc, MCom, MLIC, డిగ్రీ బయాలజీ, కంప్యూటరైజ్డ్ డేటాబేస్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి. వయసు 1/7/2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, CBT టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా దరఖాస్తు రుసుము అందరికీ 370 అయితే SC, ST, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ లేని అభ్యర్థులకు 250. ఆన్లైన్ దరఖాస్తుకు తేదీలు 27/3/2024 నుంచి 16/4/2024 వరకు. ఇది వెబ్సైట్. ఇకపోతే అవతారా క్రెడిట్ ఆఫీసర్ PNBలో లాస్ట్ డేట్లు ఎప్పుడున్నాయంటే దరఖాస్తుకు చివరి తేదీ February 25, పరీక్ష తేదీ తర్వాత ప్రకటిస్తారు. ఇట్లా ప్రిపేర్ కావాలి, చూసుకోండి. ఏజెన్సీ నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయం చేయండి అని ఇచ్చారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో రాష్ట్రంలోని ఏజెన్సీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని CPM వాళ్ళు అడుగుతున్నారు. ఈ మేరకు లెటర్ కూడా రాశారు. 6,100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిందని. ఇందులో SGTలకు 1.025 పోస్టులు, 5వ షెడ్యూల్ ఏరియాలో 500 పోస్టులు భర్తీ చేస్తామని జనరల్ DSC నిబంధనలో పేర్కొన్నారని తెలిపారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడం వల్ల ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో 175 పోస్టులకు గాను 7 పోస్టులు, రంపచోడవరం చింతూరు ఏజెన్సీకి 205 పోస్టులకు గాను 10 పోస్టులు, SGTలకు సీతంపేట ఏజెన్సీలో 35 పోస్టులకు గాను 6 పోస్టులు మాత్రమే SGTలకు కేటాయించారని పేర్కొన్నారు. అలాగే ఆర్కేపురం ITDA పరిధిలో 70 పోస్టులకు 8 పోస్టులు మాత్రమే ఆదివాసీలకు కేటాయించారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతానికి 500 టీచర్ పోస్టుల భర్తీ చేస్తామంటూ చివరికి ఆదివాసీ నిరుద్యోగులకు కేవలం 38 పోస్టులు కేటాయించడం సరికాదని చెప్పారు. ఇప్పటికైనా వాటిని క్లియర్ చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల ఇప్పటి వరకు ఉపాధి పొందుతున్న గిరిజన గురుకులంలో అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు 504 మంది, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో CRT ఉద్యోగం నిర్వహిస్తున్న 521 మంది ఉద్యోగం కోల్పోయి వారి స్థానంలో గిరిజనులు కాకుండా వారితోటి ప్రభుత్వం భర్తీ చేస్తుందని తెలిపారు. 1/70 చట్టం ప్రకారం స్థిర నివాసానికి అనుమతులు లేని వారు 2% మాత్రమే ఉన్న గిరిజనేతరులకు 95% పోస్టులు భర్తీ చేయడం, 98% ఉన్న ఆదివాసుల కోసం 5% పోస్టులు మాత్రమే కేటాయించడం, భర్తీ చేయడం తగదని తెలిపారు. దీనిపై వెంటనే జనరల్ DSC నోటిఫికేషన్ పునః పరిశీలించి ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ నిరుద్యోగులకు భరోసా కల్పించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన నిరుద్యోగులకు న్యాయం చేయడానికి వెంటనే ప్రత్యేక DSC ప్రకటించాలని కూడా వీళ్ళు విజ్ఞప్తి చేశారు. వేరియస్ పోస్ట్ ఇన్ రోడ్స్ బిల్డింగ్స్ డిపార్ట్మెంటల్ YSR డిస్టిక్. నంబర్ ఆఫ్ పోస్టులు 24 ఉన్నాయి. వాచ్మెన్ 6, శానిటరీ వర్కర్స్ 8, అటెండెంట్ 10 ఉన్నాయి. ఎలిజిబిలిటీ 10th పాస్ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్. అప్పర్ ఏజ్ లిమిట్ 42. శాలరీ 15,000. మనం ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఇన్ ద ఆఫీస్, అంటే ఆఫ్లైన్లో సబ్మిట్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ 22/2. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ ఇన్ SBI ముంబై 80 ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ ఇట్లున్నాయి. జర్నలిజము కోర్సులో అడ్మిషన్లు హైదరాబాద్ AP కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో అడ్మిషన్లు ఉన్నాయి. మనకు PG డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఇట్లున్నాయి. కాకపోతే ప్రాస్పెక్టస్ పొందడానికి February 29 లాస్ట్ డేట్. అడ్మిషన్ పొందడానికి చివరి తేదీ March 5. ఉప్పల్ KVలో జాబ్స్ ఉన్నాయి, పోస్టులు PGT ఉన్నాయి, SGT ఉన్నాయి, చూసుకోండి. ఇకపోతే ఈ పోస్టులకు February 24న KV నంబర్ 2లో వాకిన్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. నోటు: ఇంటర్వ్యూలకు హాజరవనున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకొని రావాలి. పూర్తి వివరాలకు నెంబర్ 1 ఉప్పల్ KVSలో KVSAC.inలో చూడొచ్చు. ఇవన్నమాట ఈరోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.